తుంగభద్ర నదిపై అక్రమ ప్రాజెక్టులు కడితే సహించేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతలు ఆర్డీఎస్ను సందర్శించారు. ఆర్డీఎస్ ఆయకట్టు ముమ్మాటికి తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. అక్రమంగా కట్టే ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. పాలమూరు రైతులకు పూర్తి స్థాయిలో నీరందే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. గత 15 రోజులుగా మేమందరం కూడా ఎప్పుడైతే ముగ్గురు ముఖ్యమంత్రులు గేట్ ఓపెనింగ్ తుంగభద్ర గేట్ రిపేర్ చేసి ఓపెనింగ్ రోజు ఒంటరిగా ముగ్గురు కలిసినప్పటి నుంచి మా గుండెల ధర స్టార్ట్ అయింది. అంతకు ముందు నుంచే మేము పాత్రికేయ సోదరులు చాలా మంది తెలంగాణ అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ప్రాంతానికి వచ్చి సందర్శించి ఘోరం జరిగిపోతుంది అని వాళ్ళు గుండెలు బాదుకున్నప్పుడు ఇక్కడ చూడండి కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఈడనేమో ఆర్డీఎస్ తెలంగాణ వైపు లెఫ్ట్ కెనాల్ ఏమో ఇక మొత్తం మట్టి ఇసుక కావాలని తీస్తలేదు. ఫిల్టర్ ఇవ్వకుండా ఇక నీళ్లు రాకుండా చుక్క నీళ్లు కూడా రాకుండా ఇక్కడ ఆనకట్టేసినట్లు వేసిండ్రు. అక్కడ సుంకేశ్లకు పోయేటువంటి దగ్గర గేట్లు బద్దలు కొట్టి ఈ ఆర్డీఎస్ జనరల్ గా ఈ డ్యామ్ ఈ బ్యారేజ్ నిండి ఓవర్ఫ్లో కావాలా కట్టిందే దానికి బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడైనా అన్నం తింటాడు ఎవడైనా ఇక్కడికి వస్తే ఇది అన్యాయం అంటారు. గేట్లు ఎందుకు బద్దలు కొట్టి ఎవడు బద్దలు కొట్టిండు. ఇలా గేట్లు బద్దలు కొట్టి నీళ్లు తీసుకెళ్తున్నారు. పక్కల ఆంధ్ర నీళ్లు తీసుకుపోవడానికి రెడీగా కట్టిపెట్టింది. అలా మా ప్రభుత్వంలో ఆపినాం. అక్కడ నీళ్లు వృధా పోతున్నాయి కానీ ఇక్కడ చుక్క నీళ్లు వస్తలేవు. మేము రైతులం కాదా? నడిగడ్డ రైతులు కారా? పాలమూరు రైతులు కారా? మేము మనుషులం కాదా? అరే దళితులారా, ఈ జన్మనిచ్చిన గడ్డకి ఎవడైనా అన్యాయం చేస్తే మాడి మసేతర కొడుకులారా ఎవడైనా కానీ సరే ఇది పౌరుషంగల గడ్డ. ఊరుకున్నంతసేపు ఊరుకుంటారు. అన్యాయం జరిగితే తరిమి కొడతారు. చరిత్ర ఉంది.